ఏమంటాడంటే మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఇప్పుడు మనల్ని తీసుకొస్తే ఏమన్నాడంటే మనము కూడా సజీవమైన రాళ్ల వలె ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి సజీవమైన రాళ్ళు కావాలి. ఇప్పుడు ఆ సజీవమైన రాళ్ళు ఎందుకోసం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకోసం ఆయన ఎన్నుకున్నాడంటే పేతురు అంటున్నాడు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి. దేనిలో కట్టడానికి? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. హల్లెలూయా. అంటే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి ఆయనకి ఏం కావాలంటే మెటీరియల్ కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? మెటీరియల్ కావాలి. దాన్ని ఏమంటున్నాడంటే ఆ మెటీరియల్ ఏమంటున్నాడంటే రాయి. అది ఎటువంటి రాయి అంటే అది సజీవమైన ఆత్మ సంబంధమైన రాయి. హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన రాయి అని అంటే ఎందుకు ఆత్మ సంబంధమైన రాయి అని, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడచ్చు సజీవమైన రాయి అని ఎందుకు అంటున్నాడు అంటే యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందుకున్న నీవు ఆ రాయిగా మారవు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. అదే పాస్టర్ గారు అలా అంటున్నావు, నేను యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందుకోలేదా, నెలల ప్రభుత్వ భోజనం తీసుకోలేదా, మరి నేను ఎందుకు మందిరంలో కట్టబడిన అంటే ఆయన అంటున్నాడు ఆ రాయి ఎలా ఉంటది? హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఆ రాయి పరిశుద్ధాత్మను పొందుకున్నది. అది నేను చెప్పింది అర్థమవుతుందా? ఆత్మ సంబంధంగా ఉంటది అది. నువ్వు ఎప్పుడు ఆత్మ సంబంధంగా ఎప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారుతావంటే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు. బాప్తిసం తీసుకున్నా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు నువ్వు శరీర సంబంధివే. హల్లెలూయా. నువ్వు వాక్యం వినొచ్చు, వారం వాక్యం వినొచ్చు, మీటింగ్ లో వాక్యం వినొచ్చు, వాక్యం చదవచ్చు, ఉపవాసాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మీకు తెలుసా కొన్ని సమయాల్లో చిన్న సమస్య రాగానే శరీర సంబంధమైనది నీలో పనిచేస్తుంది. హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మారుతామంటే పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు. హల్లెలూయా. అందుకే మనం ఎవరు అంటే సజీవమైన రాళ్ళు. మనల్ని ఎందుకు దేవుడు సమకూర్చుకుంటున్నాడు? మనల్ని దేవుడు ఎందుకు ఒక చోటకి తీసుకొస్తున్నాడు అంటే ఆయన పరిశుద్ధమైన మందిరంలా, ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన మందిరంగా కట్టడానికి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం అందరం ఎవరు అంటే ఆయన కొరకు కట్టబడుతున్న మందిరాన్ని. ఇంకా చెప్పాలంటే ఆయన ఇల్లు మనం, ఆయన నివాసం మనం. ఆయన ఇప్పుడు మనలో నివాసం చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన ఎలా నివాసం చేస్తాడు? ఈ సంఘ సహవాసంలో ఆయన రావాలనుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన ఆ మేడగదిలో దిగి వచ్చాడు. అవునా కదా? ఆ మేడగదిలో 120 మంది, అదంతా సంఘమేనా? ఆ 120 మంది సంఘమేనా? అది సంఘమే. ఆయన 120 మంది కూడి ఉన్న ఆ సంఘమని మేడగదిలో దిగి వచ్చాడు. ఆ అపోస్తలుల సంఘంలోకి దిగి వచ్చాడు. ఆయన సంఘంలోకి దిగి వచ్చాడు. తర్వాత ఆయన సంఘంలోకి దిగి వచ్చి సంఘంలో ఒక్కొక్క వ్యక్తిలోకి దిగి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. ప్రతి వ్యక్తిలో ఆయన ఉన్నాడు. ప్రతి వ్యక్తి మీదుగా దిగి వచ్చాడు. హల్లెలూయా. వారందరి మీద దిగి వచ్చాడు, వారందరిలోకి దిగి వెళ్ళాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలోకి దిగి వస్తుంది, మన మీద దిగి వస్తుంది. హల్లెలూయా. మనం క్యాలెండర్ లో ఒక వాక్యం, మనం ఈ సంవత్సరం మన క్యాలెండర్ లో ఒక వాక్యం వేసి ఏంటంటే నువ్వు సంఘం యొక్క కాపుదల క్రింద ఉన్నంత వరకు రక్తం కింద ఉన్నట్లే. అవునా కదా? అంటే ఒక సంఘ సహవాసం కింద మనం ఉన్నప్పుడు యేసు రక్తం కింద మనం ఉన్నట్లు. హల్లెలూయా. అంటే రక్తం మన మీద ఉందంటారా? రక్తం మన మీద ఉంది. హల్లెలూయా. చూడు, రక్తం మన మీద ఉన్నది, ఆ రక్తం మనలో కూడా రావాలా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఇక్కడ 2 మనకు జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అందరికి కనిపించే ప్రదర్శన, 2 వ్యక్తిగత ప్రదర్శన. హల్లెలూయా. ఇక్కడ మనకు 2 సహవాసాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అందరం ప్రార్థిస్తున్నాం, మనందరం దేవునితో ఆరాధిస్తున్నాం. కానీ మీకు విషయం తెలుసా, ఇక్కడ మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో ఆరాధిస్తా ఉన్నాం.
అలాగే వ్యక్తిగతంగా నీకు దేవుని ఆరాధిస్తా ఉన్నావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రెండు ప్రదర్శనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మనమందరం పరిశుద్ధ దేవాలయంగా అంటే మనమందరం ఒక సహవాసంగా ఒక సంఘం కట్టబడాలని మనందరం ఒక ఐక్యతలో ఉన్నాం. అలాగే నీవు దేవుడి సన్నిధిలో కట్టబడాలని నువ్వు ఒక ఐక్యతలో ఉన్నావు. హల్లెలూయా. ఈ రోజు మనం దేవునికి సజీవమైన మందిరంలో కట్టబడాలంటే మొదటగా మనం దేవుడితో ఐక్యం అవ్వాలి. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, మరి అదే సంఘంలో అననీయ సఫీరా కూడా ఉన్నారు. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. ప్రవక్త అన్నాడు, యేసుక్రీస్తు ఆత్మ పైకి వెళ్ళింది. ఆరోహణం అయిపోయాడు. ఆయన ఆరోహణమై పైకి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ఆత్మ పైకి వెళ్ళింది. అదే సమయంలో యోధాన్ని మోసపరిచిన అదే దురాత్మ యోధ ఆత్మ కూడా పైకి వెళ్ళిపోయింది అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యేసుక్రీస్తు ఆత్మ 120 మంది మీదకి ఆ మేడగదిలోకి దిగి వచ్చింది. అదే సమయంలో ప్రవక్త అన్నాడు, యోధాను మోసగించిన ఆత్మ కూడా వచ్చిందంట, వెలుగుతో ఆత్మ కూడా వచ్చిందంట. ఇప్పుడు చూడండి, 120 మంది పరిశుద్ధాత్మ పొందుకున్నామని మనం అనుకుంటున్నాం, కానీ ప్రవక్త అన్నాడు ఆ సమయంలో వెలుగుతో ఆత్మ కూడా అక్కడ ప్రవేశించిందంట. మరి అది ఎవరిని పట్టుకుంది మీకు తెలుసా? అక్కడ అననీయ సఫీరా అయినది పట్టుకుంది. హల్లెలూయా. కొంతమందికి అర్థమవుతుంది చెప్పేది. అననీయ సఫీరా ఎక్కడ ఉన్నారు? సంఘంలోనే ఉన్నారు. కానీ మీరు బైబిల్ చూడండి, దురాత్మ వారిని ప్రేరేపించింది అని ఉంటుంది. ఏ దురాత్మ అయితే యోధాన్ని ప్రేరేపించిందో అదే దురాత్మ అననీయ సఫీరాని ప్రేరేపించిందంట. హల్లెలూయా. అంటే నేను అనేది మీరు ఎంతమంది గమనిస్తున్నారు? నువ్వు సంఘ సహవాసంలో ఉండడం ఎంత ఇంపార్టెంటో అలాగే నీవు వ్యక్తిగతంగా దేవుని యొక్క సహవాసంలో ఉండడం అంత ఇంపార్టెంట్. నీకు దేవునికి వ్యక్తిగత ప్రదర్శన ఉండాలి, వ్యక్తిగత సంఘర్షణ ఉండాలి. నీవు దేవునితో మాట్లాడే అనుభవంలో ఉండాలి, నువ్వు దేవుని స్వరం వినే అనుభవంలో ఉండాలి, నువ్వు అంతరంగ బోధకుడిని కలిగి ఉండాలి. నేను చెప్పింది అర్థమవుతుందా? ఇక్కడ ఒక బోధకుడు నీ కొరకు బోధిస్తూ ఉంటాడు. ఇతడు బాహ్యంగా నీ కొరకు పెట్టబడిన కాపరి దైవజనుడు, ఇతడు నీకు వాక్యాన్ని బోధించగలడు. కానీ ఇతడు బోధిస్తున్న వాక్యాన్ని రిపీట్ చేయగలడానికి అంతరంగ బోధకుడు నీ హృదయంలో ఉండాలి. మీకు తెలుసా, మనం అంతరంగ బోధకులు కలిగి ఉన్నాం. హల్లెలూయా. నేను వాక్యం చెప్తున్నాను, ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యము ఏ రీతిగా నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో, ఏ రీతిగా అది నీ ఆత్మ నీ మైండ్ దాన్ని పట్టుకోవాలో, దాన్ని గమనించుకోవాలో నీ అంతరంగంలో ఉన్న బోధకుడు దాన్ని వివరించగలడు. ఒక సేవకుడు ప్రసంగిస్తున్నప్పుడు ఆ ప్రసంగం వింటున్న నువ్వు నేను మన అందరం ప్రసంగిస్తున్నప్పుడు మీకు తెలుసా, ఆ సేవకుడు ప్రసంగిస్తున్న ప్రసంగం నువ్వు వింటున్నప్పుడు నీకు వేరేలాగా ఉంటది, నేను వింటున్నప్పుడు నాకు వేరేలా ఉంటది. ఆ ప్రసంగం ఒకటే, కానీ అందరికీ సరిపోయినట్టుగా ప్రసంగం ఉంటది. అందరికీ సరిపోయినట్టుగా ఎవరు బోధించగలడు? ఆ ఒక్కడు బోధించలేడు. ఆ ఒక్కడు ఒక సబ్జెక్టే బోధిస్తాడు. కానీ అందరిలో ఉన్న పరిశుద్ధాత్మ ఏదైతే ఉందో ఆ పరిశుద్ధాత్మ అందరికీ ఎవరు వాట వాదిస్తా ఉన్నది. దేవుని మహిమ ఖచ్చితంగా చూడండి, ఈ రోజు మనం సజీవమైన మందిరంగా కట్టబడటానికి ఇక్కడ పిలువబడ్డాము. హల్లెలూయా. పోయిన వారం మనం చూసాం, మోషే గుడారాన్ని పరలోక నమూనాను బట్టి చూశాడు. సొలొమోను మోషే కట్టిన గుడారాన్ని నమూనాగా చూశాడు. ఒక మోషే కట్టిన గుడారాన్ని అమర్చడానికి నిర్మించడానికి వెళ్తున్నప్పుడు మోషేని దేవుడు అనుక్షణం ఏమన్నాడు? జాగ్రత్త 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 అన్నాడు. అవునా కదా? మోషే గుడారం కట్టడానికి వెళ్తున్నప్పుడు దేవుడు అనుక్షణం జాగ్రత్త జాగ్రత్త అన్నాడా లేదా? అలాగే సొలొమోను దేవాలయం కడుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్త పడ్డాడా లేదా? చాలా జాగ్రత్త పడ్డాడు. బైబిల్ చెప్తుంది, మోషే ఏదైతే చేస్తూ వచ్చాడో, మోషే ఏ రూపాలైతే చేసుకొచ్చుకుంటూ వచ్చాడో అదే రూపంలో అదే పోలికలు మోషే చూపిన రూపంలోనే ఆ యొక్క సొలొమోను పెడుతూ వచ్చాడు. హల్లెలూయా. మోషే ఆవరణం పెట్టాడు, సొలొమోను ఆవరణం పెట్టాడు. మోషే పరిశుద్ధ స్థలం పెట్టాడు, సొలొమోను పరిశుద్ధ స్థలం పెట్టాడు. మోషే అతి పరిశుద్ధ స్థలం పెట్టాడు, సొలొమోను అతి పరిశుద్ధ స్థలం పెట్టాడు. మోషే గంగారం ఎక్కడ ఆవరణలో ఏ వస్తువులు పెట్టాలో అవి పెట్టాడు, సొలొమోను అవే పెట్టాడు. మోషే పరిశుద్ధ స్థలంలో ఏ పెట్టాలని పెట్టాడు అవే సొలొమోను పెట్టాడు. మోషే ఏదైతే అతి పరిశుద్ధ స్థలంలో పెట్టాడో సొలొమోను అదే పెట్టాడు. హల్లెలూయా. దాన్ని నిర్మిస్తున్నప్పుడు, దాన్ని కడుతున్నప్పుడు వారు ఏమన్నారని దేవుడి చేత హెచ్చరించబడ్డారంట.
జాగ్రత్త 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 అని. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీరు అనుకోవచ్చు ఇప్పుడు వారు ప్రత్యక్ష గుడారం కట్టడానికి మోషే ఒక్కడే కట్టలేడు దాన్ని, అవునా కాదా? కానీ మోషే దగ్గర ఆ కట్టే నమూనా ఉంది. హల్లెలూయా. కానీ కట్టడానికి పరిచర్యలు కావాలి, దాన్ని చేసే ఆ పనిని నైపుణ్యంగా చేసే వ్యక్తులు కావాలి. హల్లెలూయా. అలాగే ఈరోజు సంఘాన్ని కాపరి చూడగలడు, సంఘాన్ని కాపరి నడిపించగలడు. అయితే కాపరే సంఘం అంతటిని, ఆ యొక్క సంఘం యొక్క పరిరక్షణ అంతా కాపరి చూడలేడు. ఎందుకంటే దేవుడు అందుకని అక్కడ డీకేలు పెట్టాడు, సంఘ పెద్దల్ని పెట్టాడు, సాంగ్ లీడర్లని పెట్టాడు, ద్వారపాలకుల్ని పెట్టాడు, ట్రస్టీలని పెట్టాడు. ఎందుకు ఇలా పెట్టాడు? హల్లెలూయా. ఎందుకంటే వీరందరూ కలిస్తేనే అదొక పరిశుద్ధమైన దేవాలయంగా వృద్ధి పొందుతుంది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి, అందుకని మనం చూసినట్లయితే మోషేతో దేవుడు ఏమన్నాడు ఒకసారి చూద్దాం, నిర్గమకాండం చూద్దాం. నిర్గమకాండం చూడండి, 25:7 నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటిని రూపము నిర్మింపవలెను. చాలండి. తర్వాత 4 చదువు. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు దేవుడు మోషేకి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు, అవునంటారా? ఏంటి సార్ ఆ బ్లూ ప్రింట్ అంటే? దేవుని యొక్క నివాస స్థలాన్ని నిర్మించేది, అవునంటారా? ఈరోజు దేవుడు మోషేకి ఎలా ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడో ఈ కాల ప్రవక్తకి కూడా ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. అలాగే ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయనే ఆ బ్లూ ప్రింట్ తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. అందుకే చూడండి, ఆయన దేవుని కుమారుడుగా పనిచేశాడు, ఆయన మనిషి కుమారుడుగా పనిచేశాడు, ఆయన దావీదు కుమారుడుగా పనిచేశాడు. హల్లెలూయా. మనం చూస్తున్నాం ఆయన కాపరిగా పనిచేశాడు, ఆయన అపోస్తులుగా కూడా పనిచేశాడు, ఆయన సువార్తికుడిగా పనిచేశాడు, ఆయన ప్రవక్తగా పనిచేశాడు, ఆయన ఉపదేశకుడిగా కూడా పనిచేశాడు అంటారా? ఎందుకని? క్రీస్తు శరీరంలో, సంఘమనే క్రీస్తు శరీరంలో ఈ పరిచర్య ధర్మం ఉందంటారా? క్రీస్తు శరీరంలో ఈ పరిచర్య ధర్మం ఉందంటారా? ఏంటుంది? అందుకని పరిశుద్ధులు సంపూర్ణులు ఉన్నట్లుగా చూడండి, ఒకసారి చదువు ఇలా పట్టుకుని. ఎఫెసీ పత్రికలో ఉంటుంది, ఎఫెసీ పత్రిక 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్షేమాభివృద్ధి చెందుటకును, చాలా జాగ్రత్తగా ఉంది, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. హల్లెలూయా. చాలండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గములకు లాగు యుక్తితో గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు ఇటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు. అంటే దేవుడు క్రీస్తు శరీరం అంటే సంఘం, క్రీస్తు శరీరంలో ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధులు ఎవరంటే సంఘంలో ఉన్న విశ్వాసులు, సంఘంలో ఉన్న సభ్యులు. ఈ సంఘంలో ఉన్న సభ్యులు, సంఘంలో ఉన్న విశ్వాసులు, పరిశుద్ధులందరూ సంపూర్ణం అవ్వాలంటే పరిచర్య ధర్మం పెట్టాడు దేవుడు.
హల్లెలూయా. ఈ పరిచయ ధర్మంలోని ఉపదేశకులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ గాక. మీకు తెలుసా ఇంకొక చోట చెప్పబడింది, ఈ పరిచర్యను చేసే దాంట్లో మరి నిజంగా చూడండి ఎవరున్నారంటే అద్భుతాలు చేసేవారు ఉన్నారు, ప్రవచనాలు చెప్పేవారు ఉన్నారు, స్వస్థతలు చేసేవారు ఉన్నారు. ఉన్నారంటారా? నిమిషం. అది కొరింథీ పత్రిక అనుకుంటా. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ 12:4 మొదటి కొరింథీ ఒకసారి చదువుదాం. మొదటి కొరింథీ 12:28. దేవుడు సంఘంలో 28 నుంచి చదువుతున్నారా? 27 నుంచి చదవం సిస్టర్. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. మనం ఎవరమై ఉన్నాం? అటువలే క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవమై ఉన్నాము. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారు గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయువారు, చేయగలవారు గాను. కొందరు సంఘములు ఎలా ఉన్నారంట? ఉపకారములు చేయువారు. ఇది అర్థమైందా? సంఘంలో కొందరు ఎలా ఉంటారు? ఉపకారాలు చేసేవారు ఉంటారు. కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను. సంఘంలో ప్రభుత్వాలు చేసేవారు ఉంటారా? ఇదేంటి పాస్టర్ గారే మాకు చెప్పరు, మీరు చెప్పేది ఏంటి అనొద్దు. దేవుడు కొందరిని ప్రభుత్వం చేయడానికి పెట్టాడు. ప్రభుత్వం అంటే అర్థమైందా? రాజకీయం కాదు. ప్రభుత్వం అంటే అధికారం. కొంతమంది దేవుడు అది ఎలాంటిదంటే నిన్ను సరిచేసే అధికారం, అది నిన్ను క్రమపరిచే అధికారం. అది హల్లెలూయా. తమ్ముడు ఏంటి అలా చేస్తున్నావు? అది కరెక్ట్ కాదు, అలా చేయకూడదు అసలుకి. అమ్మా ఏంటి చెల్లె సిస్టర్ ఎలా చేస్తున్నారు ఏంటి? అది కరెక్ట్ కాదు. ఇదేంటి పాస్టర్ గారు కూడా తెలిసి కూడా నన్ను ఇంత గట్టిగా చెప్పలేదు. నువ్వేంటి అక్క, నువ్వేంటి సిస్టర్, నువ్వేంటి బ్రదర్ ఇలా చెప్తున్నావు అంటే అది అధికారం. ఎంతమందికి అర్థమవుతుంది? సంఘంలో కొందరు ప్రభుత్వం చేయడానికి నియమించబడ్డారు. సార్ ప్రభుత్వం అంటే అందరినీ వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకునే ప్రభుత్వం కాదు. అది అందరూ వాళ్ళు చెప్పినట్టే చేసే ప్రభుత్వం కాదండి. అది సరి చేసే ప్రభుత్వం. ఒక వ్యక్తిని స్థానంలోనికి తీసుకొచ్చే ప్రభుత్వం. ఒక వ్యక్తిని సరైన వ్యక్తిగా ఆ స్థానంలో, ఇది నీ స్థానం తమ్ముడు, ఇది నీ స్థానం చెల్లి, ఇది నీ స్థానం బ్రదర్, ఇది నీ స్థానం సిస్టర్ అని చెప్పే ప్రభుత్వం అది. అందుకు అర్థమవుతుంది. మరి ప్రభుత్వం అంటే మీరు అక్కడికి వెళ్ళిపోకండి. హల్లెలూయా. అదే సంఘంలో కొందరిని ప్రభుత్వం చేయువారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించును. కొందరు అందరూ అపోస్తులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతాలు చేయగలరా, అందరూ స్వస్థపరుచు కృపావరం గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషలకు అర్థము చెప్పుచున్నారా, కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమైన మార్గము మీకు. ఇప్పుడు పోలేను కృపావరము ఆసక్తితో అపేక్షించండి. ఇవన్నీ కాక ఒక సర్వోత్తమైన మార్గం మీకు చెప్తున్నా. హల్లెలూయా. ఎంతమంది అర్థమవుతుంది? అదేంటి పాస్టర్ గారు? మోషే కొండ మీద నీకు చూపబడిన మాదిరి చెప్పు నిర్మించు, ప్రతి రూపాన్ని ప్రతి ఉపకరణం జాగ్రత్తగా చేయడానికి చెప్పని చెప్పి ఇది ఎందుకు చదివిస్తున్నావంటే అక్కడ మోషేకి ఒక నమూనా ఉంది దేవుడి నివాస స్థలాన్ని కట్టడానికి. అలాగే ఈ రోజు ప్రతి కాపరికి కూడా ఒక నమూనా కట్టబడింది. ఆ నమూనా ప్రకారమే దేవుడి నివాస స్థలంగా నిన్ను నన్ను మనమందరూ మార్చేటట్టు కాపరి చేయగలరు. హల్లెలూయా. ప్రధాన కాపరి మనల్ని నివాస స్థలంగా చేయడానికి ఆయన ప్రయాసపడుతుంటే, పరోక్షంగా ఉన్న కాపరి చేస్తుంటే ప్రత్యక్షంగా కూడా కాపరి చేయవలసిన పని ఏంటంటే ఇక్కడికి వస్తున్న ప్రతి వ్యక్తిని దేవుని యొక్క ఆత్మతో నింపబడే వ్యక్తిగా చేయాలి. దేవుని ఆత్మను ఇవ్వలేడు, దేవుని ఆత్మను పొందుకునే మార్గాన్ని మాత్రమే చూపగలడు. దేవుని నివాస స్థలంగా మార్చడానికి కావలసిన రీతిగా వాక్యం మాత్రమే చెప్పగలడు. హల్లెలూయా. ఎంతమంది నేను చెప్పేది అర్థమవుతుంది? హల్లెలూయా.
అందుకే చూడండి, మనమందరం శరీరంలో ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ నువ్వు భాషలు మాట్లాడొచ్చు, లేక దర్శనాలు చూడొచ్చు, ప్రవచనం చెప్పొచ్చు. సంఘంలో ఎవరికి విశ్వాసం, అందరికి విశ్వాసం ఉంది, కానీ అందరికంటే నీ విశ్వాసం ఇంకా గొప్పగా ఉండొచ్చు. ఎందుకు ఆమెకే ఉందా విశ్వాసం అని మనం అనకూడదు, అతనికే ఉందా విశ్వాసం అనకూడదు. ఎందుకు తెలుసా? అతనికి ఆ వరం ఉంది. అతనికి మనందరికంటే ఎక్కువ విశ్వాసం వరం ఇచ్చాడు దేవుడు. మనందరికి విశ్వాసం ఉంది, కానీ అతనికి ఎందుకు ఎక్కువ ఉంది, ఆమెకి ఎందుకు ఎక్కువ ఉందంటే ఆమెకు విశ్వాస వరం ఉంది. హల్లెలూయా. మనం ఎవరు నమ్మలేకపోవచ్చు, కానీ ఆమె నమ్ముతుంది. మనం ఎవరు నమ్మలేకపోవచ్చు, కానీ అతను నమ్ముతాడు. కారణం ఏంటంటే ఆ వరము ఆ అవయవాల్లో పెట్టబడింది. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పి? ఎందుకని ఆ వరం చేత మనమందరం విశ్వాసంలోకి రావాలి, మనమందరం వృద్ధి పొందాలి. హల్లెలూయా. అందుకే అన్నాడు, కొండ మీద నీకు చూపబడిన రూపమును చేయటానికి నువ్వు జాగ్రత్త పడు. హల్లెలూయా. దేవుని చేత హెచ్చరించబడ్డాడు అతడు. దేవుని చేత కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయటకు జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు మోషే పని ఏంటి? దేవుని నివాస స్థలాన్ని నిర్మించాలి. ఇంకా చెప్పాలంటే దేవుని గృహాన్ని నిర్మించాలి, దేవుని ఇంటిని. అందుకే మోషే దేవుని ఇంటిలో నమ్మకస్తులు అన్నాడా లేదా? మోషే దేవుని ఇల్లు అంతట్లో. ఇల్లు అంటే ఏంటనుకుంటున్నారు? సంఘమేనా? సంఘమేనా లేదా? అక్కడ ఉన్న 20 లక్షల అందరిలో మోషేని ఏమన్నాడు దేవుడు? నువ్వు నా ఇల్లు అంతట్లో నమ్మకస్తులు అన్నాడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వాటిని నమ్మకముగా ఉండి. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు అంట. నేను మోషే ఇల్లంతట్లో నమ్మకస్తుడుగా ఉంటే, ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటే మనం ఆ ఇంట్లో భాగమై ఉన్నాం, మనం ఆ ఇంట్లో సభ్యులమై ఉన్నాం. హల్లెలూయా. నేనంటాను, మోషే ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు, నీవు కూడా ఆ ఇంట్లో నమ్మకంగా ఉండాలా. నీ స్థానంలో నువ్వు నమ్మకంగా ఉండాలా, నీకు ఇవ్వబడిన భాగంలో నువ్వు నమ్మకంగా ఉండాలి, నీకు ఇవ్వబడిన పరిచర్యలో నువ్వు నమ్మకంగా ఉండాలా. పాస్టర్ గారు అది ఏ పరిచర్య అంటే ఏ పరిచర్య ఆయన అడుగు, నేను అదే చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మనం అవయవాలుగా దేవుడు ఒక శరీరంలో పెట్టి మనకు వాటి పనితీరులు పెట్టాడు. మీరు తర్వాత చూడండి, అవయవాల కోసం చెప్తా ఉంటాడు. మీరు ఆ కొరింథీ పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 12 పత్రికలో 12 అధ్యాయంలో అవయవాల కోసం చెప్తా ఉన్నాడు, అవయవాలు పనితీరుని చెప్తా ఉన్నాడు. ఒక అవయవం బలహీనమైన శరీరం అంతా ఎలా బలహీనమవుతుందో చెప్తాడు. అవునా కాదా? అలాగే సంఘంలో ఇవన్నీ ఉన్నాయి. అక్కడే చెప్తాడు, నేను చెయ్యని అనేసి నేను కాలు, నువ్వు నాకు సంబంధం లేదని చేతితో చెప్పకూడదు, కాలు చేతితో చెప్పకూడదు, చెయ్యి కాలుతో చెప్పకూడదు అని చెప్తాడు. హల్లెలూయా. అలాగా విభేదించుకుంటే ఆ దేహం అనేది వృద్ధి పొందదు. ఆ దేహం ఆరోగ్యంగా, ఆ శరీరం ఆరోగ్యంగా ఉండదు. అలాగే ఈరోజు దాన్ని ఉద్దేశించి చెబుతూ సంఘాన్ని తీసుకొస్తున్నాడు. పరిశుద్ధులు పరిపూర్ణత తీసుకొస్తున్నారు, సంపూర్ణత తీసుకొస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మోషే పని ఏంటంటే దేవుని ఇల్లుని నిర్మించటం. ఇప్పుడు దేవుడు ఇంటిని నిర్మించాలంటే మోషే ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి, ఎలా నిర్మించాలి ప్రభువా ఏంటి ఆలోచిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మోషేకి ఏం చెప్పాడు తెలుసా? నువ్వు ఆలోచించొద్దు. హల్లెలూయా. నేను నీకు ఒక మాదిరి చూపించాను, నువ్వు మాకు మాదిరి చూపించావు ప్రభువా, మరి నేను దాన్ని చెయ్యాలంటే ఆ మాదిరి ప్రకారం నీ నివాస స్థలాన్ని నేను కట్టాలంటే నా ఒక్కడ పని ఎలా అవుతుంది ప్రభువా అనేసి మోషే ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒకసారి చదువుతాం, నిర్గమకాండం 28వ అధ్యాయము. నిర్గమకాండం 28వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను అనగా నాదాబును అబీహును ఎలియాజరును ఈతామును పిలుపుంపు. చాలా జాగ్రత్తగా, అతనికి అలంకారము ఘనతను కలుగునట్లు ఇప్పుడు ప్రతిష్ఠిత వస్త్రాలు కొట్టాలి. అహరోను నాకు యాజకుడు అన్నట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించు. అతని వస్త్రములు కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞేయము. ఇప్పుడు అంటున్నాడు, నీవు ఆ ప్రత్యక్ష గుడారంలో యాజకుడికి సేవ చేసి యాజకుడికి వస్త్రం కుట్టాలి. ఆ వస్త్రం కుట్టడానికి దేవుడు ఏం చేస్తాడంటే, ఏంటి మరి ఆ వస్త్రం ఎవరు కుడతారంటే దేవుడు అన్నాడు, నేను జ్ఞానాత్మతో నింపిన వివేకముతో
వివేక హృదయులందరికీ ఆజ్ఞము, పథకము ఎపోదును, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, బాగా దట్టి వారు కుట్టవలసిన వస్త్రము అతడు నాకు యాజకుడే ఉన్నట్లు వారు నీ సహోదరుని అహరోనుకు అతని కుమారులు ప్రతిష్ఠ వస్త్రములు కుట్టింపవలను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తుందంటే 29 చదువు మరి 31:1 మరి యెహోవా చూడుము నేను యూదా గోత్రములో ఊరు మనవడును ఊరు కుమారుడైన బెస్లేలు పేరు గల వారిని పిలిచి తిని ఏ పనులు విచిత్రమైన కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును సమస్తమైన పనులు నేర్పును, వానికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషే ఆ సంఘాన్ని నడుపుతున్న కాపరి, అవునంటారా? హల్లెలూయా. ఇప్పుడు మోషేలో దేవుని ఆత్మ ఉన్నది, మోషే దేవుని ఆత్మను పొందుకున్నాడు, అవునా కాదా? మోషే దాన్ని ఎలా కట్టాలో, ఎలా నిర్మించాలో, దాన్ని ఎలా నడిపించాలో ఒక రూల్, ఒక నమూనాని పొందుకున్నాడు. కానీ దాన్ని ఎలా నిర్మించాలో, ఎలా కట్టాలో అతని దగ్గర ప్లాన్ ఉన్నప్పటికీ దాన్ని నిర్మించడానికి, దాన్ని చేయడానికి అతనికి మనుషులు కావాలి, అవునా కదా? ఎందుకంటే సంఘం అంటే మోషే ఒక్కడే కట్టేది కదా, పరిశుద్ధ స్థలాన్ని మోషే ఒక్కడే కట్టలా. హల్లెలూయా. కానీ మోషే దగ్గర నుండి పనిచేసిన వాళ్ళు అనేకులు, కానీ కట్టించింది మోషే మాత్రమే పేరు. అలాగే ఈరోజు సంఘము, ఈ సంఘం మీది ఏ చర్చ్ అంటే మీ పాస్టర్ గారు అంటే పాస్టర్ గారి పేరు వస్తుంది, అవునా కాదు? కానీ ఆ సంఘం వృద్ధి పొందాలంటే ప్రతి విశ్వాసి హస్తాలు ఉండాలి అక్కడ, అర్థమవుతుంది? ప్రతి విశ్వాసి యొక్క స్వహస్తాలతో ఆ సంఘాన్ని వృద్ధిపరచాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ గుర్తింపు ఏంటంటే పలానా సేవకుడు, పలానా సంఘం. హల్లెలూయా. చూడండి, మనం చూస్తున్నాం ఇక్కడ మోషే ప్రత్యక్ష గుడారం కట్టడానికి ఒక నమూనా పొందుతున్నాడు. ఆ నమూనా ప్రకారం కట్టడానికి ఉద్దేశం ఉన్నాడు. ఎలా కట్టాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నువ్వు భయపడదు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళని ఈ సంఘంలో పెట్టారు. దేనితో నింపబడ్డారు వాళ్ళు? దేవుని ఆత్మతో నేను వారిని నింపా. అందరినీ కాదు సార్, కొందరిని నింపా అన్నాడా లేదా? వాళ్ళ పేర్లకి అనౌన్స్మెంట్ చేశాడు దేవుడు. హల్లెలూయా. ఆ పేర్లు అనౌన్స్మెంట్ చేశాడా లేదా? ఇదిగో యూదా గోత్రములో ఊరు మనవుడును ఊరు కుమారుడైన బెస్లేలు అని పేరు గల వాడిని నేను పిలిచా. గుర్తుపెట్టుకో, ఆ బెస్లేలుని పిలిచాను. ఆ బెస్లేలుకి నేను ఏమి ఇచ్చానో తెలుసా? విచిత్రమైన పని చేసే నైపుణ్యతను వాళ్ళు పెట్టా. హల్లెలూయా. విచిత్రం అంటే ఏంటి తెలుసా? హల్లెలూయా. మనం అనుకుంటాం అది ఇరిగిపోతుంది అనుకుంటాం, కానీ ఇరిగిపోతుందని నువ్వు అనుకున్నదంతా వాళ్ళు దాన్ని ఇరిగిపోకుండా పని చేస్తారు. ఎంతమంది అర్థమవుతుంది చెప్పేసి? విచిత్రం అంటే ఏంటి? మనం ఏమనుకుంటాం, ఇరిగిపోతే అయిపోద్ది అనుకుంటాం మనం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ ఇరిగిపోద్ది పని అయిపోయింది, ఇరిగిపోద్ది అనుకున్నదంతా ఇరిగిపోకుండా నిలబడతారు. మీకు తెలుసా? అలాంటి బెస్లేలు నేడు సంఘానికి కావాలి. ఎందుకంటే మనం అందరం పరిశుద్ధ దేవాలయం వృద్ధి పొందుతున్నాం. హల్లెలూయా. మనం దేవుని నివాస స్థలంగా మార్చబడుతున్నాం, పరిశుద్ధ దేవాలయం కట్టబడుతున్నాం. సిస్టర్, బ్రదర్, దేవుడు ఈ రోజు ఈ సంఘంలో కూడా బెస్లేలు పెట్టాడు. ఆయన ఈ సంఘంలో కూడా బెస్లేలు కావాలనుకుంటున్నారు. ఎలాంటి వాళ్ళు తెలుసా? విచిత్రమైన పని చేసేవాళ్ళు వాళ్ళు. ఒక విశ్వాసి అపార్థం చేసుకుని వెళ్ళిపోయాడు అనుకో, ఈ బెస్లేలు ఏం చేస్తారు తెలుసా? వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళి సహవాసం మానుకునే వాళ్ళని, వెళ్ళిపోయే వాళ్ళని ఏం చేస్తారు తెలుసా? వీరికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ జ్ఞాన నైపుణ్యంతో వెళ్ళి వారికి వెళ్ళేవారు. నేను చెప్పింది అర్థమవుతుందా? వీడు పని అయిపోయింది, ఇరిగిపోయాడు, పడిపోయాడు, జారిపోయాడు అనుకుంటే బెస్లీలు వేస్తారు అక్కడికి. పాస్టర్ గా వెళ్ళేది అర్థమవుతుంది. బెస్లీలు ఉంటారంటారు సంఘంలో. ఈ బెస్లీలు ఏం చేస్తారు? విచిత్రమైన పని చేస్తారు. వీరు దేనికోసం నిలబడ్డారు? దేనికోసం నింపబడ్డారు? పరిశుద్ధాత్మతో దేవుని నివాస స్థలాన్ని నిర్మించడానికి, దేవుని పని చేయడానికి నిర్మించబడ్డారు వీరు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక.
ఆ రోజు ఛాయలో బెస్లేలు పెడితే ఈ రోజు మనం నిజ స్వరూపంలో ఉన్నాం. ఈ రోజు దేవుడు బెస్లేలు పెట్టలేదా? బెస్లీలు వంటి సంఘ పెద్దల్ని, బెస్లీలు వంటి సాంగ్ లీడర్లని, బెస్లీలు వంటి సంఘంలో స్త్రీలని, పురుషుల్ని దేవుడు లేపుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థించాలి, ప్రభువా నన్ను బెస్లీల ఆత్మతో నింపు, నేను నీ సంఘ క్షేమాభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా. ఎందుకంటే వాళ్ళు ఏం చేయగలరు? విచిత్రమైన పనులు కల్పించరు. బంగారంతో, ఎండితో, ఇత్తడితో పని చేయుటకు, పొదుగుటకు, రత్నములను సానబెట్టడానికి, కర్ర కోసి చెక్కడానికి, సమస్త విధములైన పనులు చేయడానికి, జ్ఞాన విద్య వివేకమును సమస్తమైన పనులు నేర్పును వాటికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూర్లుగా చేసి ఉన్నాను. మీరు ఏం చేస్తారంట? బంగారంతో, వెండితో, ఇత్తడితో పని చేస్తారా లేదా? హల్లెలూయా. మనం చూసాం గొప్ప ఇంట్లో ఈ పనిముట్లు అన్నీ ఉన్నాయా? గొప్ప ఇంట్లో ఈ పనిముట్లు ఉన్నాయి లేదా? యజమాని ఇంట్లో బంగారం, ఇత్తడి, రాగి పనిముట్లు ఉన్నాయి, కర్ర, మట్టిలు ఉన్నాయి లేదా? అవన్నీ యజమానులు వాటికి అర్హమైన పాత్రగా మారాలి. ఇప్పుడు చూడు, ఈ బెస్రీలు ఎలాంటి వారు అంటే ఈ బంగారం, ఎండి, ఇత్తడి అన్ని ఈ యొక్క మెటీరియల్ ని ఎలా ఉపయోగించాలి, పాత్రగా చేయాలో వాళ్ళకి తెలుసంట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. ఈ రోజు బెస్రీల ఆత్మ పాస్టర్ గారు పొందుకోవాలి, సంఘ కాపుర పొందుకోవాలి, బెస్రీల ఆత్మ ప్రతి విశ్వాసి పొందుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం అందరము దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని కట్టేవారుగా ఉంటాం. హల్లెలూయా. అందుకనే వారు దేవుని ఆత్మపూర్లుగా చేసి ఉన్నాం. మీరు ఏం చేస్తారు? మీరు దేవుని అభిషేకించండి పని చేయడానికి. ఏ పని? సంఘాన్ని కట్టడం పని. సంఘంలోకి విశ్వాసుల్ని, నూతన ఆత్మల్ని తీసుకొచ్చే పని వాళ్ళది. హల్లెలూయా. కొత్తగా వస్తున్న వ్యక్తికి పడిపోకుండా, జారిపోకుండా, ఇరిగిపోతారు లేదు కొంతమంది. ఏదో ఒక వాక్యం చెప్పగానే వాళ్ళకి అర్థం కాక అక్కడి నుంచి ఇరిగిపోతారు ఇక్కడ మందిరానికి. కానీ బెసలు ఏం చేస్తారు చెప్పండి? ఇరిగిపోయే వాళ్ళని అతికిస్తారంట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. అంతేకాదు ఈ బెసలు ఏం చేస్తారో తెలుసా? 6వ వచనం చూడమ్మా. మరియు నేను దాను గోత్రములోని అహీసామ కుమారుడైన అహ్యోలీబును అతనికి తోడు చేసి నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయాలందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్ష కూడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీద ఉన్న కరుణా పీఠమును, ఆ గుడారము 35, 31 నుంచి చదవండి. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, చూడుడి యెహోవా ఊరు కుమారుడును ఊరు మనవడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను, వెండితోను, ఇత్తడితోను పని చేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ, వివేక, జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. అతడును దాను గోత్రీకుడు అహీసామాకు కుమారుడైన అహీలోయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. వీరేం చేస్తారు? వీరు ఎలా చెయ్యాలో వీరికి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడంట. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యం చెబుతుంది, ఇతరులకు నేర్పేటట్లు చేస్తారు. వీళ్ళు ఏం నేర్పుతారు సార్ ఇతరులకి? వీళ్ళు దేవుని యొక్క మందిరాన్ని ఎలా కట్టాలి, దేవుని పరిచర్య ఎలా చేయాలి, దేవుని సన్నిధిలో ఎలా పరిచర్య చేయాలి, దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉపవాసించాలి, దేవుని సన్నిధిలో ఎలా సాక్ష్యం ఇవ్వాలి, మీరు ఏం చేస్తారంట? వీరు కూడా నేర్పిస్తారంట వాళ్ళ ఇతరులకి. హల్లెలూయా. ఈ రోజు ఉన్నారు అటువంటి వారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే చూడండి, వీరిలాగా ఉండటానికి దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడంట. వీరు చేయటానికి పరిశుద్ధాత్మ పొందుకున్నారు. అదే పరిశుద్ధాత్మ వీరిలో ఉండి ఇతరులకు నేర్పిస్తుందంట. ఏం నేర్పిస్తుంది? ఆ యొక్క మందిరాన్ని ఎలా రూపించాలి,
ఆ ఉపకరణాలన్నింటినీ ఎలాగా తయారు చేయాలి, అది అది పరిశుద్ధాత్మ నేర్పిస్తా ఉంది ప్రజల్లో. మీకు చూడండి, ఈరోజు సేమ్ ఇదే ఈ కాలంలో పరిశుద్ధ దేవాలయం మన నిన్ను నన్ను ఇతరుల్లో ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారి ప్రార్థన జీవితాన్ని బట్టి ప్రభావితం చెందుతామా లేదా? సంఘంలో ఒక వ్యక్తి ప్రార్థనాపరుడుగా ఉంటే ఆ వ్యక్తిని చూసి నువ్వేమవుతావు చెప్పండి? నేను కూడా అలాగా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, నేను కూడా అలాగా పాటలు పాడే వ్యక్తిగా ఉండాలి, నేను అలాగా వాక్యం చెప్పే వ్యక్తిగా ఉండాలి. ప్రభావితం చెందుతాం, ఎందుకంటే బెస్సలేల ఆత్మ అది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అది దేవుడు పని కొరకు నిర్ణయించబడిన వారి ఆత్మ అది. ఈరోజు బెస్సలేలు ఎవరు? దేవుని పని కొరకు అభిషేకించబడిన వారు, దేవుని పని కొరకు నియమించబడిన వాళ్ళు, దేవుని పని కోసం ఏర్పాటు చేయబడిన వాళ్ళు. నేనంటాను వారు ఎవరో నాకు తెలియదు, కానీ వారు ఇక్కడ ఉంటే, వారి సంఘంలో ఉంటే వారు దేవుని పని చేస్తారు, మిగతా వారు కూడా దేవుని పని చేసేటట్టు నేర్పిస్తారట. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు దేవుని పని చేయగలుగుతున్నావా? దేవుని పని చేస్తూ ఇతరులు కూడా దేవుని పని ఎలా చేయాలో, ప్రార్థన ఎలా చేయాలో, సాక్ష్యం ఎలా ఇవ్వాలో, స్వార్థ ఎలా చెప్పాలో నేర్పించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. దేవుని మందిరం, దేవుని యొక్క నివాస స్థలాన్ని కట్టడానికి అక్కడ కొంతమందిని నియమించాడు. అలాగే ఈ రోజు దేవుడు భౌతికమైన నివాస స్థలాన్ని కట్టడానికి, ఆత్మ సంబంధమైన ఆ ఎత్తబడే వధువుని కట్టడానికి కూడా దేవుడు కొందరిని నియమించాడు. హల్లెలూయా. వారు ప్రతి సంఘంలో ఉన్నారు. హల్లెలూయా. వారు ఇక్కడో ఉన్నారు, వారు ఎవరో తెలియదు. ఒకవేళ నువ్వే కావచ్చు. హల్లెలూయా. ఒకవేళ నువ్వే అయితే ప్రభా నన్ను ఆత్మతో నింపని అడుగు. ఎందుకంటే దేవుడు ఆ పరిశుద్ధాత్మ నీకు ఇస్తే దేవుని ఆత్మ నీలో ఉండి పనిచేస్తాడు. నువ్వు ఎలా ప్రార్థించాలో నీకు తెలియదు, దేవుని ఆత్మే పనిచేస్తుంది. నువ్వు ఎలా బోధించాలో నీకు తెలియదు, దేవుని ఆత్మే బోధించేటట్టు చేస్తుంది. నువ్వు ఎలాగా సంఘంలో సహోదరుల్ని మరి ప్రేరేపించి సంఘంలో ఉన్న సహోదరుల్ని ఎలా పరిచయం చేసేటట్టు చేయాలో నీకు తెలియదు, కానీ దేవుని ఆత్మ చేపిస్తుంది. ఎందుకంటే దాని కొరకు అభిషేకించబడిన వ్యక్తులు పాత నిబంధనలో దేవుని పని కోసం, మందిర నిర్మాణం కోసం నియమించబడ్డారు. ఈ రోజు అలాగే ఎత్తబడే వధువు కొరకు కూడా నియమించబడ్డారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి సహోదరులారా, ఒకసారి చదువు 28 మొదటి వచనం చదువు. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుని అహరోను అతని కుమారులను, అనగా అహరోనులైన కుమారులను నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును. 35:4 మరియు మోషే ఇశ్రాయేలులైన సర్వ సమాజముతో ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర మచ్చల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యములను, ధూపములను, సుగంధ ఎఫోదుకును, పదకముకును, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకొని రావాలను. చూడండి, ఇవన్నీ మెటీరియల్స్. దేని కొరకు మెటీరియల్స్? మందిర నిర్మాణం కొరకు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మరియు యెహోవా మోషే ఇశ్రాయేలైన సర్వ సమాజం ఇట్లా యెహోవా ఆజ్ఞాపించేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణను పోగు చేయండి. ఎందుకు పోగు చేయాలి? దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి కొరకు. హల్లెలూయా. అందుకని ఆ మందిరానికి ఏ మెటీరియల్ కావాలో అది బంగారం కావాలి, తుమ్మకర్ర కూడా కావాలి. తుమ్మకర్ర కావాలి, బంగారం కావాలి, వెండి కావాలి, ఇత్తడి కావాలి, మేక వెంట్రుకలు కావాలి, పొట్టేల తోళ్ళు కావాలి, సముద్రం తోళ్ళు కావాలి. ఇవన్నీ ప్రజల్లో ఉన్నాయి, 20 లక్షల ప్రజల్లో. హల్లెలూయా. అందుకని ఇవన్నీ తీసుకొస్తున్నప్పుడు చూడండి 22 వచనం చదువుతాం. 22 వచనం. 35:22 20 నుంచి చదువు. ఇశ్రాయేలు సమాజమంతా మోసే ఎదుటి నుండి వెళ్ళిపోయిను.
తరువాత ఎవని హృదయమును వాని రేపును ఎవని మనస్సు వాని ప్రేరేపించును వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకు దాని సమస్త సేవ కొరకు ప్రతిష్ఠిత వస్త్రములను కొరకును యెహోవాకు అర్పణము తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరి హృదయం వారిని ప్రేరేపించునో వారందరూ యెహోవాకు బంగారమును అర్పించిరి. ప్రతి వాడును ముక్కలను, పోగులను, ఉంగరములను, తావలములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీలధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర మచ్చల తోళ్లు, వీటిలో ఏవి ఎవరి యొద్ద ఉండనో వారు వాటిని తెచ్చిరి. వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతి వాడును యెహోవాకు ఆ అర్పణమును తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద ఉండనో వాడు దాన్ని తెచ్చెను. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. చూడండి, ఇవన్నీ స్త్రీలు వాళ్ళ చేతులతో వడికిన మేక వెంట్రుకలతో వాళ్ళ చేతులతో నేర్చిన తాళ్ళు కూడా తీసుకొచ్చి ఇచ్చారండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, 6వ వచనం. అసలు ఇవన్నీ ఎందుకు తెచ్చారు వీళ్ళు? ఒకసారి చదువుదాం. 35:6 వచనం చదవండి. నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్నపనార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వచ్చల తోళ్లు. అక్కడ ఏమనుంటది? యెహోవా సేవ నిమిత్తం అని ఉంటది. 36. చదువు 36. పరిశుద్ధ స్థలము యొక్క 36వ అధ్యాయము 1వ వచనం. చదువు. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకమును కలుగజేసెనో అట్టి బెసలేలును, అహీలోయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. బెసలేలును, అహోలియాబును యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించును ఆ పని చేయుటకు ఎవరి హృదయం వారిని రేపెనో వారినందరినీ మోషే పిలిపించును. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. చదువు. ఇంకో క్లియర్గా ఒక వచనం ఉంటుంది సిస్టర్, అది యెహోవా సేవ నిమిత్తం అని 35. చదవండి. మీరు మీలో నుండి యెహోవాకి అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు బుద్ధి పుట్టు ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము. హల్లెలూయా. వీరు ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ స్త్రీలు, మేక వెంట్రుకలు, నేర్చి గాని పొట్టేలు తోళ్ళు ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు? యెహోవా సేవ నిమిత్తం. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు ఈ రోజు మనం తీసుకొచ్చే సంఘంలో మనం తీసుకొచ్చే కానుక కావచ్చు, అర్పణ కావచ్చు, దశంభాగం కావచ్చు, లేక మనం తీసుకొస్తే మెటీరియల్ కావచ్చు, మనం దేనికోసం తీసుకొస్తున్నాం? గుర్తుపెట్టుకోండి, మొదటగా మనం దేవుని సేవ కోసం అని నమ్మాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు దేవుని సేవ నిమిత్తం, యెహోవా సేవ నిమిత్తం ఆ స్త్రీలని, పురుషుల్ని దేవుడు ప్రేరేపించినప్పుడు వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఆ మోషేకి ఇస్తున్నారంట. మోషేకి ఇచ్చి అన్నారంట, దేవుని మందిరాన్ని కట్టు, దేవుని నివాస స్థలాన్ని కట్టు, యెహోవా సేవ నిమిత్తం దీన్ని ఉపయోగించు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు తన మందిరం కట్టడానికి అలా ప్రేరేపిస్తారంటారా? హల్లెలూయా. మోషే ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు ఏ విధంగా అయితే ఆ సేవ నిమిత్తం అక్కడ దేవుడు ప్రేరేపించాడు, అలాగే సొలొమోను దేవాలయం కట్టినప్పుడు కూడా దేవుడు అలాగే ప్రేరేపించాడు. హల్లెలూయా. మీరు సొలొమోను దేవాలయం కట్టినప్పుడు పక్క దేశ రాజులు కూడా ఇచ్చారంట మెటీరియల్. దబ్బం రానుని, రాళ్ళను, చలవరాలను పక్క దేశపు రాజులు కూడా పంపించారంట మందిరం కట్టడానికి. హల్లెలూయా. ఈ రోజు దేవుడు అలాగే మనల్ని
దేవాలయంగా వృద్ధి పొందడానికి దేవుడు మనల్ని కూడా అలాగే కడతా ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని వృద్ధి పొందించడానికి దేవుడు ఆ యొక్క పరిశుద్ధుల్ని, అపోస్తుల్ని, ప్రవక్తల్ని, 5 రకాల పరిచారికులు మన దగ్గరికి పంపిస్తా ఉన్నారు. వారు ఏం తీసుకొస్తున్నారంటే మెటీరియల్ తీసుకొస్తా ఉన్నారు. ఏంటి సార్ ఆ మెటీరియల్ అంటే ఆత్మ సంబంధమైన కట్టడంలో మనం ఎలా కట్టబడాలో, విశ్వాసం ఎలా పొందుకోవాలో, పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలో, ఆత్మ వరాలు ఎలా పొందుకోవాలో, ఎలా పని చేయాలో, ఈ ప్రార్థన జీవితాన్ని ఎలా పొందుకోవాలో, ఈ వచ్చిన ఆ యొక్క మెటీరియల్ అంతా, ఆ బోధిస్తున్న బోధ అంతా మనల్ని ఏం చేస్తుందంటే బిల్డ్ చేస్తుంది, కడతా ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ గాక. అలాగే దేవుని సేవ నిమిత్తం పరిచర్య ధర్మం జరగడానికి నీవు కూడా ఎలా ఉండాలంటే దేవుని సేవ నిమిత్తం నువ్వు ఇచ్చే అర్పణ అది దేవునికి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అది దీవించబడుతుంది. హల్లెలూయా. ఎందుకు చెప్తాను, నువ్వు ఇచ్చే కానుక కావచ్చు, దశమభాగం కావచ్చు, అర్పణ కావచ్చు, ఇది దేవునికి, ఇది దేవుడి సేవ నిమిత్తం అని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో దేవుడు దాన్ని ఆలోచిస్తాడు, దేవుడు దాన్ని దృష్టించుతాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు దీవించబడతామంటే అది దేవుని సేవకని. హల్లెలూయా. ఇది తెలుసా, దేవుడు అలాగే ఈరోజు మనల్ని ప్రేరేపిస్తాడు. ఒక సేవ జరగాలంటే సేవకుడు ఒక్కడ మాత్రమే దాన్ని చేయలేడండి. సంఘంలో ఉన్న స్త్రీలు, పురుషులు అందరూ వారు ప్రేరేపణ బట్టి సేవకుడు పక్షంగా చేతులు ఎత్తాలి వారు. హల్లెలూయా. అప్పుడు ఆ సేవ ఏమవుతుంది, ముందుకు వెళ్తుంది, అది దీవించబడుతుంది, అది ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఇదే మెసేజ్ దేవుని ఇంటి కోసం చెప్తూ దేవుని పరిచయం జరగాలి. ఇప్పుడు మీటింగ్లు జరగాలి, సపోజ్ ఒక మీటింగ్లు పెట్టాలి, లేకపోతే ఇప్పుడు మందిరం కట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు మందిరం కట్టాలంటే సేవకుడు ఒకటే కట్టలేడు, కానీ ఎలా కట్టాలో ఒక ప్లాన్ ఉంటుంది, కానీ కట్టలేడు. మోషే ప్రత్యక్ష గుడారం కట్టాలని ప్లాన్ ఉంది, కానీ మోషే కట్టలేడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను ప్రజల్లోకి తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ ప్రజలను ప్రేరేపించింది. ప్రజలు ఏం చేశారంటే ఏ మెటీరియల్ ఆ మందిరానికి, ఆ ప్రత్యక్ష గుడారానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే మనం ప్రార్థించాలి. మనం ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు ఆ మందిరానికి కావాల్సిన ఏ మెటీరియల్ ఏదైతే కావాలో, ఎవరైతే దాన్ని ఇవ్వాలో దేవుడు వాళ్ళు ప్రేరేపించి తీసుకొస్తా ఉంటాడు. హల్లెలూయా. దేవుని మహిమను గాక. మీటింగ్లు జరగాలి, మీటింగ్లు పెట్టాలి. మీటింగ్లు పెట్టాలంటే మనకు తెలుసు ఆర్థికంగా ఖర్చు అవుతుంది, అవునా కదా? దానికి భోజనాలు కావాలి, ఉప్పు కావాలి, పప్పు కావాలి, నూనె కావాలి, ఈ కావాలి, అన్ని కావాలి, అన్ని ఉంటేనే మీటింగ్ అవుతుంది, అవునా కదా? ఇప్పుడు చూడండి, ఆ మీటింగ్ పెట్టడానికి ఒకసారి 2 సార్లు సేవ అయితే పెట్టగలుగుతాడు, కానీ భారత్తో ప్రతిసారి పెట్టలేడు, అవునా కదా? ఇప్పుడు ఆ సేవ నిమిత్తం ఎవరు వెత్తబడాలి, ఎవరిలోంచి రావాలి? సంఘంలోంచి అవి రావాలి. హల్లెలూయా. ఆ సేవ నిమిత్తం అంటే ఆ మీటింగ్ నిమిత్తం స్పాన్సర్స్ ఎక్కడి నుంచి రావాలా? దేవుడు లేపాలా. హల్లెలూయా. మోషే కాలంలో లేపాడంటారా? మీకు తెలుసా, మనకు కూడా దేవుడు అలాగే లేపుతూ వచ్చాడు. మనం ఇన్ని మీటింగ్లు పెట్టుకుంటూ వచ్చామంటే మన జనవరి 1కి అంత మంచిగా జరుగుకుంటూ వచ్చిందంటే దేవుడే లేపాడు, మీరు కాదు, దేవుడు మీకు ప్రేరేపించాడు. అది హల్లెలూయా. మోషే కాలంలో కూడా అలాగే ప్రేరేపించాడు. ఈ విషయం ఆ యొక్క యానం దగ్గర బ్రహ్మపూరి అనే ఊర్లో చెప్తూ నిజంగా దేవుని సేవ జరగాలంటే, దేవుని సేవ నిమిత్తం ప్రజల్లో దేవుని ఆత్మ వెళ్ళి ప్రేరేపించినప్పుడు ఆ స్త్రీలు, పురుషులు ఇలా తీసుకొచ్చి ఇలా చేశారంటే, మా సంఘంలో ఒక సహోదరి మరి ఒక కందిపప్పును తీసుకొచ్చి ఇచ్చింది మీటింగ్ నిమిత్తం. పాస్టర్ గారు వాడండి, పలానోళ్ళు ఇచ్చారనేసి ఇచ్చారు. నిజంగా ఆ మీటింగ్ నిమిత్తం ఆ కందిపప్పు ఇచ్చినప్పుడు ప్రతి వారం మాకు భోజనాలు జరుగుతాయి, కానీ అప్పుడు ఏం జరిగిందంటే ఈ కందిపప్పును మేము ఉపయోగించడం జరిగింది. నిజంగా ప్రతి వారం భోజనాలకు ఆమె ఇచ్చి ఆ కందిపప్పు ఉపయోగపడ్డది. నిజంగా దేవుడు ఆమె హృదయాన్ని ప్రేరేపించకపోతే అది తీసుకుని రాదు. ఆ పరిచయం కోసం దేవుడు ఆమె లేపాడు. అలాగే మోషే మందిరాన్ని కట్టేటప్పుడు కూడా ఆ యొక్క మేక ఇటుకలు తెచ్చే వాళ్ళు ప్రేరేపించాడు, సముద్ర వచ్చలు తెచ్చే వాళ్ళు ప్రేరేపించాడు, వెండి తెచ్చే వాళ్ళు ప్రేరేపించాడు, రాళ్ళు తెచ్చే వాళ్ళు ప్రేరేపించాడు, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే నువ్వు ఒక మీటింగ్ జరగాలంటే, ఒక కూడిక జరగాలంటే, పాస్టర్ గారు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు నీకు దేవుడు ప్రేరేపిస్తే నువ్వు ఇచ్చే 1 కేజీ నూనె ప్యాకెట్ అన్నా దేవుడిని ప్రేరేపిస్తే వెళ్ళి దేవుడి సేవ నిమిత్తం వాడబడుతుందని చెప్పారు. మీకు ఏం జరిగింది తెలుసా? మీటింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు నా దగ్గర 500 ఇటుకలు, 1 అరటోకు గుల్ల ఉంది, మన బాత్రూమ్ లేదు కాబట్టి నేను చర్చికి ఇచ్చేస్తాను పాస్టర్ గారు, ఇవన్నీ బాత్రూమ్ కట్టించాను అన్నదండి.
పాస్టర్ గారు ఫోన్ చేసి మన అన్ని తీసుకొచ్చేసరికి మొత్తం అన్ని ఎత్తి పెట్టేసింది, ఆ గుళ్ళంతా ఎత్తి పెట్టేసింది, మొత్తం ఆటోలో తెచ్చుకుని ఇంటికాడ చర్చి గారు పెట్టేశారు పాస్టర్ గారు అని అన్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేరేపించాలి అది. నేను అనేది ఏంటంటే మన దగ్గర ఒక సహోదరి లేక ఒక సహోదరుడు తీసుకొచ్చి చేసిన కార్యాన్ని అక్కడికి వెళ్ళి వివరించినప్పుడు నేను చెప్పాను, ఆ సహోదరికి దేవుడు అది ప్రేరేపించకపోతే, ఆ సహోదరుడికి దేవుడు అది ప్రేరేపించకపోతే ఆ సేవ పరిచర్య అనేది ముందుకి వెళ్ళదు. ఆదివారం భోజనాల పరిచర్య అనేది ముందుకి వెళ్ళదు. హల్లెలూయా. ఎప్పుడైతే దాన్ని చెప్పానో వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు అంటారు పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు చెప్పారు కదా, మనం కూడా సేమ్ అలాగే మనం కూడా తల కొంత వేసుకుని మనం కూడా ప్రభురాత్రి భోజనాలు వండుకుందాం పాస్టర్ గారు అంటారండి. హల్లెలూయా. పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు నిజంగా ఈ రోజు మేము ఎంతో సంతోషంగా, చిన్న సంఘం వాళ్ళు కూడా మేము ఎంతో సంతోషంగా ఉంటున్నాం నిజంగా. ఎందుకంటే ఆ రోజు మీరు చెప్పిన దేవుని ఇల్లు అనే అంశం కోసం మీరు చెప్పారు. నిజంగా మా సహోదరులు అందరూ ఆ వాక్యం ద్వారా కట్టబడ్డారు పాస్టర్ గారు అని సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని ఆ ఆత్మతో నింపుతున్నాడు ఆయన. ఈ రోజు అంతే దేవుని మందిరం కట్టబడటానికి నీవు ఒక భాగమై అన్నావు. చెప్పింది అర్థమవుతుందా? భౌతికంగా మనం ఒక షెడ్ వేయాలనుకుంటున్నాం, దీని కొరకు ఇనుము కావాలి, రేకులు కావాలి, కాంక్రీట్ కావాలి, సిమెంట్ కావాలి, లేక ఇసుక కావాలి, ఇన్ని ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు వాటినన్నీ ఇవ్వడానికి దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఆయన. అది భౌతికంగా మనం చూస్తున్నాం, అందరూ చూసే మందిరం కట్టడానికి. నేను అనేది ఏంటంటే ఆత్మ సంబంధంగా నీవే దేవుని దేవాలయంగా కట్టబడాలి. నువ్వు దేవాలయంగా కట్టబడటానికి, అది దేవాలయంగా కట్టబడడానికి ఒక మెటీరియల్ అవసరం. అలాగే ఇది దేవాలయంగా కట్టబడడానికి మెటీరియల్ అవసరమే. ఏం సార్ ఆ మెటీరియల్ అంటే? నువ్వే ఆ మెటీరియల్. సార్ నేనే మెటీరియల్ అవుతానండి. నువ్వు కాదు, నీలో నుండి దేవుడు పలికిస్తున్న మాట మెటీరియల్ గా మారి ఆ వెళ్ళిపోతున్న వ్యక్తిని, జారిపోతున్న వ్యక్తిని, పడిపోతున్న వ్యక్తిని, ఓ వాక్యం తెలియకుండా ఆ వాక్యం తెలియదు అపార్థం చేసుకున్న వ్యక్తిని ఆ మాట పట్టుకుని కట్టుకోవాలి. అందుకని వాళ్ళు ఇరిగిపోయేదని కూడా ఎరగరాదు. ఈ రోజు అటువంటి బెస్లేని ఆత్మ మనకు కావాలి. ఈ ఆత్మ అయితే ఆ ఆత్మ మనలోకి వచ్చింది. ప్రభు అన్నాడు, దేవుడు అన్నాడు మోషేతో, మోషే నేను వారిని పరిశుద్ధాత్మతో నింపాను, దేవుని ఆత్మతో అభిషేకించారు. వారు ఈ పని కొరకు యెహోవా సేవ నిమిత్తం పని చేయడానికి, ఈ పరికరాలన్నింటిని వాడటానికి నేను జ్ఞానాత్మని ఇచ్చాను. ఈ రోజు అదే జ్ఞానాత్మ మన సంఘానికి అవసరమా? హల్లెలూయా. పాస్టర్ గారికే కాదు సార్, స్త్రీలకి పురుషులకి అందరికి కావాలి. దేవుని సంఘంలో అందరికీ కావాలి. ఎందుకు తెలుసా? కొన్ని సమయాల్లో తెలియకుండానే మనస్పర్ధాలు వస్తాయి. కొన్ని అనుకోకుండానే మన మాటలు వారికి మనస్పర్ధాలు తీసుకొస్తాయి. అవునా కదా? బాధను గురి చేస్తాయి, నొప్పిని కలగజేస్తాయి. పాస్టర్ గారు వాక్యం చెప్పేస్తారు, లేకపోతే నువ్వు నవ్వుకుంటూ వెళ్తూ ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోతావు. అవునా కదా? సిస్టరో బ్రదరో ఎవరో అనుకుంటూ వెళ్ళిపోతారు, ఒక మాట అనేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ మాట ఎవరికైతే నొచ్చుకుందో, తగిలిందో, ఆ వ్యక్తి ఏం చేస్తారంటే, స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, బాధపడతా ఉంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ బాధని తీసేయాలంటే, తిరిగి ఆ బాధను విడిచిపెట్టి తిరిగి సహవాసంలో ఆ వ్యక్తి రావాలంటే, ఆ స్త్రీ అయినా పురుషుడైనా రావాలంటే అక్కడ ఒక వ్యక్తి కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ వ్యక్తి ఎవరో తెలుసా? దేవుని సేవ కోసం ఆత్మ చేత అభిషేకించబడిన బెస్లేలు వంటి వారు. మరి స్త్రీ అయినా కావచ్చు, పురుషైనా కావచ్చు. అప్పుడు ఆ వ్యక్తి చెప్తుంది, లేదు బ్రదర్, లేదు సిస్టర్, ఆ బ్రదర్ అలా చెప్పలేదు, ఆ సిస్టర్ అలా చెప్పలేదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, దాని అర్థం ఇది, దాని వాక్యం ఇది, అతను నన్ను ప్రేమించేవాడు మన సహోదరుడు, ఎందుకు నీ కోసం అలా చెప్తాడు? ఏమవుతుందంటారు ఆ మాట చెప్తున్నప్పుడు? సమాధానం వస్తుందా రాదా? చెడుగా ఆలోచించుకునే ఆలోచన కూడా ఏమవుతుంది అంటారు? మార్చబడుతుందా లేదా? సరిచేయబడుతుందా లేదా? అది బెస్లేల ఆత్మ. అంటే దేని కట్టేది? పరిశుద్ధ సంఘముగా మనం కూడుకుంటున్న ఈ యొక్క సహవాసాన్ని కట్టేది. హల్లెలూయా. మందిరాన్ని కట్టేటప్పుడు టోబియా లాంటి వాళ్ళు కూడా వస్తారంట. ఉన్నారా టోబియా లాంటి వాళ్ళు బైబిల్లో? నెహెమ్యా మందిరాన్ని కడుతున్నాడంట. ఒక చేతితోనేమో తాకి పట్టుకున్నాడట, ఒక చేతితోనేమో కత్తి పట్టుకున్నాడట, ఒక చేతితో కత్తి, ఒక చేతితో తాకి పట్టుకుని మందిరాన్ని కడుతున్నారంట. మందిరాన్ని కడుతున్నప్పుడు టోబియా లాంటి వాళ్ళు వచ్చారట. టోబియా లాంటి వచ్చి ఏమన్నా చెప్పనా, నెహెమ్యా నువ్వు కట్టే మందిరం నక్కొచ్చి దూకితే కూలిపోతా అన్నాడంట. ఏంటన్నాడు? నక్కొచ్చి దూకితే ఈ గోడ కూలిపోతా అన్నాడు అంట. టోబియా లాంటి ఆత్మలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. నమ్మకం అర్థమవుతుంది. సహవాసాన్ని పాడు చేయాలని, సంఘాన్ని పాడు చేయాలని, దాన్ని డిస్టర్బ్ చేయాలని
సహవాసాన్ని పాడు చేయాలని. హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు నిజంగా ఆ సహవాసం కొరకు, ఆ దేవుని యొక్క శరీర క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కోసం అభిషేకించబడిన వ్యక్తి అయితే నీ చేతిలో ఒక చేతిలో కత్తి ఉంటుంది. ఒక చేతిలో ఏముంది? నెహెమ్యాకి కత్తి, ఖడ్గం ఒక చేతిలో పట్టుకున్నాడంటే, తాపి ఒక చేతిలో పట్టుకున్నాడంటే, ఒక చేతితో కడతా ఉన్నాడట, శత్రువు వస్తే ఒక చేతితో యుద్ధం చేస్తున్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే శత్రువు అనుక్షణం దాడి చేస్తున్నాడు. హల్లెలూయా. అది కుటుంబాల పరంగా, సంఘ పరంగా, సేవకుల పరంగా, సమాజ పరంగా వాడు ఏ కోణం వాడికి అనుకూలం ఉంటే ఆ కోణంతో మన మీద ఒత్తిడి చేయాలనుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? మనం పరిపూర్ణతలోనికి రాకూడదు, పరిశుద్ధ సంఘముగా మనం వృద్ధి పొందకూడదు. హల్లెలూయా. కానీ దేవుడు నెహెమ్యా లాంటి వారు దేవుడు మన మధ్యలో పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఒక చేత్తో కత్తిని పట్టుకుని, ఒక చేత్తో తాపిని పట్టుకున్న వారు ఉన్నారు మన మధ్యలో. హల్లెలూయా. సహోదరుడు, సహోదరి, సహోదరుడా, అది నువ్వే, నేనే, మనలా చేసినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా. వెసలాత్మ మనకు కావాలంటారా? వారు నేర్పరితనం, వారు దాన్ని కట్టే విధానం వాళ్ళకి తెలుసంట, ఇతరులకు కూడా నేర్పిస్తారంట. చదివాం లేదా? వెసలు ఏం చేస్తారు? నేర్పిస్తారు. దేవుని సేవలా చేయాలి, ఈ ఎండితో, ఈ రాగితో ఎలా పనిని, ఆ పనిముట్టి ఎలా చేయాలి, ఎలా వంచాలి, ఎలా తిప్పాలో నేర్పిస్తారన్న వాళ్ళు. ఈరోజు అటువంటి పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటే నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రార్థన ఎలా చేయాలో రాని వారికి నేర్పిస్తావు. నువ్వు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తావు, విశ్వాసం అంటే తెలియని వారికి విశ్వాసం అంటే ఇదే తెలియజేస్తావు. నువ్వు స్వార్థ చేస్తావు, స్వార్థ చేయలేని వ్యక్తి కూడా ఎలా చేయాలి స్వార్థ చెప్పగలవు. హల్లెలూయా. దేవుడు ఒక తెరల చాటులోకి వచ్చి నివాసం ఉండటానికే దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తులు దాన్ని నిర్మించడానికి, దాన్ని నిర్మాణం చేయడానికి మోషేకి పరిచారికలు పెడితే, ఈ రోజు దేవుడు ఈ సంఘంలో, మన సంఘంలో దేవుడు మనలోకి దిగి రావాలనుకో, మనలోనే ఆయన మనలోనే నివాసం చేయాలనుకున్నప్పుడు మనకి ఆయన పరిచారికలు పెట్టలేదా? జ్ఞానవంతులు పెట్టలేదా? పరిశుద్ధాత్మకులు పెట్టలేదా? అందరిలో పనిచేసే ఆత్మ పెట్టలేదా? అది మోషేలో ఉన్న ఆత్మే బెసలేల్లో ఉన్నది, బెసలేల్లో ఉన్న ఆత్మే మోషేలో ఉన్నది, అదే నేర్పించే వారిలో కూడా ఉన్నది. ఈరోజు అదే ఆత్మ ప్రవక్తలు పాస్టర్లో ఉండాలి, సంఘంలో ఉండాలి. హల్లెలూయా. అప్పుడు అదేమవుతుందంటే ఆ సంఘాన్ని వృద్ధి పొందుతుంది, ఆ సంఘం కట్టబడతా ఉంటది. హల్లెలూయా. ఎంతమంది గ్రహించగలిగారు? హల్లెలూయా. మోషే దేవుడి నివాసాన్ని కట్టేటప్పుడు దేవుడు కట్టే పరిచారకుని జ్ఞానాత్మతో నింపాడు. ఆ ఆత్మతో వారు నింపబడి రాని వారు కూడా నేర్పించారు. ఈ రోజు నేననేది ఏంటంటే, మన అంశం ఏంటంటే, దేవుని ఇల్లుగా మనం కట్టబడుతున్నాం, పరిశుద్ధ మందిరంగా కట్టబడుతున్నాం. దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపి ఎలా కట్టుకోవాలో, ఎలా విశ్వాసంతో ప్రార్థించాలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మన తర్వాత రాని వారు కూడా నేర్పించే శక్తిని మనకి ఇస్తాడంట. నువ్వు దాన్ని పొందుకుంటే, దానికోసం నువ్వు దేన్ని అడిగితే దేవుడు నీకు ఇస్తే ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని ఆ దేవాలయంగా వృద్ధి పొందేది చేస్తున్నాడు, పరిశుద్ధమైన దేవాలయం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మోషేకి పనిముట్లు వచ్చాయి, మోషేకి దాన్ని ఎలా మలచాలో ఆ మలిచే ప్రాజ్ఞ కలిగిన వాళ్ళు దేవుడు ఇచ్చాడు. మోషే ఆ దేవాలయాన్ని కడతా ఉన్నాడు. ఈరోజు సేమ్ అదే దేవుడు ఈరోజు ఈ దేవాలయాన్ని కట్టాలనుకుంటున్నాడు, మన దేవాలయాన్ని కట్టాలనుకుంటున్నాడు, మన సంఘాన్ని కట్టాలనుకుంటున్నాడు. అయితే దేవుడికి ప్రాజ్ఞ కలిగిన విశ్వాసులు కావాలి, నేర్పరితనం కలిగిన విశ్వాసులు కావాలి. వాళ్ళు స్త్రీలు కావాలా, పురుషులు కావాలా? మీరు అనుకోవచ్చు స్త్రీలు ఏం చేస్తారు పాస్టర్? స్త్రీలు నేర్చారండి, నేర్చారా లేదా? వాళ్ళు దేవునికి కావాల్సిన, దేవుని పని కొరకు, సేవ కొరకు కావాల్సిన పని వారు చేశారు. వారు అక్కడికి రాలా, కానీ ఇంటి దగ్గరే చేసి పంపించారు వాళ్ళు. ఎంతమంది అర్థమవుతుంది? అటువంటి స్త్రీలు, పురుషులు దేవునికి కావాలా? దేవుని మందిరం కట్టబడాలంటే, సంఘం కట్టబడాలంటే, దేవుని ఇల్లు నిర్మించబడాలంటే అటువంటి ఆత్మ కలిగిన వాళ్ళు కావాలా? అటువంటి ఆత్మ కలిగిన వారుగా మారదామా? దేవా నాకు ఆత్మ ఇవ్వని అడుగుదామా? దేనికోసం పాస్టర్ గారు? దేవుని సేవ నిమిత్తం. హల్లెలూయా. అందరం ప్రార్థించుకున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఆత్మ నాకు యువకులు నన్ను అభిషేకించిన ఆయన